నెల్లూరు జిల్లాలో రబీ ధాన్యం అమ్మకాలు ముమ్మరమయ్యాయి. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొనుగోళ్లు జరుగుతున్నాయి. అయితే ధాన్యం కోతల సమయంలో ఉన్న ధరలు ప్రస్తుతం లేవంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. మిల్లర్లు, వ్యాపారులు కుమ్మక్కై అమాంతంగా ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. 10 రోజుల క్రితం 22,000 ఉన్న 850 కిలోల పుట్టి ధర ప్రస్తుతం 17 నుంచి 18,000 మధ్య పలుకుతోందంటూ రైతులు వాపోతున్నారు. వారం కిందట 22,000 ఉండిందండి. ఇప్పుడు దళారులు, వ్యాపారస్తులు కుమ్మక్కయ్యి రేట్లు కాస్త 17,500 వచ్చినాయి. ఎవరు కొలవట్లేదు, దాన్ని ఏమో అధికారులు పట్టించుకోవట్లేదు. 22,000 కానించి తగ్గుతా ఇప్పుడు 17,500 వచ్చింది. రేపు 16,000 వస్తుంది. చూసింది ఇప్పుడు పెట్టుబడి కూలి మనిషిని ఇస్తే 20 రూపాయలు, 25 అన్న అమ్మితే మాకు కూలి ఖర్చులు అవి వచ్చి 10 రూపాయలు ఉంటాయి. ఈ డబ్బులకి మాకు గిట్టుబాటే లేదు. దళారులు, అధికారులు కుమ్మక్కయ్యి ఇప్పుడు మా ఒడ్లు అసలు కొనేవాళ్ళు లేరు. 16,000కి 17,000 అడుగుతున్నారు జీలకర్రలు, బీపీటీలు. అందుకంటే జాస్తి అడగట్లేదు. అందుకని ఎండబోసుకున్నాం. ఎండబోసినా రేట్ అమ్మితే నమ్మకం లేదు. మరీ దారుణంగా ఉందన్న. నిన్నటి దాకేమో 20,000 22,000 షుగర్లు వేస్తున్నారు. ఈరోజు రాత్రికి వేయడమున 18,000 17,000 అన్నారు. ఇట్లా ఉంటే ఎట్టన్నా పరిస్థితి. జిల్లాలో ఈ రబీ సీజన్లో 5 లక్షల ఎకరాలలో రైతులు వరి సాగు చేశారు. మార్చి 10వ తేదీ నుంచి వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పుట్టి ఏ గ్రేడ్ రకానికి 20,306, సాధారణ రకానికి 20,136 ధర ఉంది. మొదట్లో మద్దతు ధర కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేసిన వ్యాపారులు ఒక్కసారిగా ధరలు తగ్గించేస్తున్నారంటూ రైతు సంఘం నాయకులు మండిపడుతున్నారు. దాదాపు ధాన్యం పంట 50% పైన మార్కెట్లోకి వచ్చేసింది. మొదట్లో పుట్టి 850 కేజీలు 22,000 కొన్నారు. ఒక 10 రోజుల తర్వాత 20,000 అన్నారు. ఇప్పుడు 17,000. నెమ్ము శాతం ఉంది అని ఒక కారణం చెప్తున్నారు. నెమ్ము శాతానికి బదులుగా వాళ్ళు పుట్టి 850 కేజీలు అయితే 920 నుంచి 950 కేజీలు అదనంగా, అంటే 100 కేజీలు అదనంగా తీసుకుంటా ఉన్నారు. అయినా 17,500. నెల్లూరు జిల్లాలో ఇంచుమించు 6 లక్షల ఎకరాల్లో 20 లక్షల పుట్లు ధాన్యం వస్తుందని వ్యవసాయ శాఖ కానీ మా రైతు సంఘాలు కానీ అంచనాకు వచ్చాయి. ఇప్పటికి దాదాపు 7 లక్షల 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్లోకి వచ్చేసింది. రైతులు అమ్ముకున్నారు అయిన కాడికి. పుట్లు లెక్కన ధాన్యం ఆ పద్ధతి పక్కన పెట్టి క్వింటా లెక్కన కొనమన్నాం. 22% లోపు ఉంటే నెమ్ము శాతం, 1 శాతానికి 1 కేజీ అదనంగా, అంటే 22 ఉంటే 5 కేజీలు తీసుకోమన్నాం. టన్నుకి 50 కేజీలు అదనంగా తీసుకొని మద్దతు ధర 20,300 ఇవ్వమని చెప్పినాము. ఎన్ని చెప్పినా ఏం చేసినా ఒక్కటి కూడా అమలు కాలేదు. GPS పెట్టారు, దాంతో ట్రాక్టర్లు అసలు లారీలు రావడమే లేదు. గోతాలు కొనుగోలు కేంద్రాలకు ఇవ్వాల్సింది తీసుకెళ్లి మిల్లర్లకు ఇచ్చారు. మిల్లర్లు బయట మార్కెట్ చేసుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలో కొనుగోలు కేంద్రాలు నామమాత్రం ప్రారంభించారు కానీ ఆ సెంటర్లో గోతాలు లేవు, ఏమీ లేవు. దళారులు వాళ్ళు ఇష్టం వచ్చిన కాడికి రేటులు తగ్గించేసి 23,000 ఉన్న రేటు ఒక్కసారిగా 18,000కి 17,000కి పడిపోయింది. నిబంధనలకు అనుగుణంగానే ధాన్యం సేకరణ జరుగుతోందంటూ పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. బహిరంగ మార్కెట్లో వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారే తప్ప ప్రభుత్వ కేంద్రాల్లో రైతులకు ఎలాంటి నష్టం ఉండదంటూ చెబుతున్నారు. మార్చి 10వ తారీఖు నుంచి ధాన్యం హార్వెస్టింగ్ అనేది జరుగుతూ ఉంది. మనకిక్కడ పండించే పంట అంతా కూడా ఫైన్ వెరైటీ కావటం వల్ల RNR వెరైటీ 24,000 పుట్టి 850 కేజీలు, దాని ధర 24,000. KNM ధర 22,000. KNMలో కూడా 2 రకాలు ఉన్నాయి. KNM 1638, 733 అనేటువంటి వెరైటీలు. అవే కాకుండా 7715 అనే వెరైటీ కూడా మనకి 22,000 పలకటం జరిగింది. ఆ విధంగానే బీపీటీలు కూడా మనకి ప్రారంభంలో 20,000 నుంచి 20,500 వరకు ప్రభుత్వ మద్దతు ధర కంటే కూడా బయట బహిరంగ మార్కెట్లో ఎక్కువగా దొరకటం వల్ల రైతులందరూ కూడా చాలా సంతోషపడ్డారు. అదే క్రమంలో ఒక 1 వీక్ తర్వాత యుద్ధం పేరు చెప్పి కొంతమంది దళారులు అదేవిధంగా వాతావరణాన్ని దాని ఫోర్కాస్ట్ని అడ్డం పెట్టుకుని ఒక్కసారి అమాంతంగా రేట్లు తగ్గించడం, ఆ తగ్గించేటువంటి క్రమంలో ప్రభుత్వం వారు ఈ కఠినమైనటువంటి చర్యలు తీసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు కనీస మద్దతు ధర లభించే విధంగా ఏర్పాటు చేయటం జరిగింది. జిల్లాలో 160 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ప్రతి ఒక్క రైతు కూడా ఎక్కడా కూడా ఈ దళారుల మాటలు, తర్వాత మిగతా మీడియేటర్స్ మధ్యవర్తుల మాటలు ఇవేమీ నమ్మకుండా కూడా రైతులు కనీస మద్దతు ధరకి తమ యొక్క ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ఇచ్చి దాన్ని మద్దతు ధర పొందాలని చెప్పేసి
మనమంతా కూడా రైతుల్లో కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. సో ఎవరైనా కానీ రేట్లు తగ్గించి ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా గట్టిగా చెప్పడం జరిగింది. ఎకరానికి 40,000 నుంచి 50,000 వరకు పెట్టుబడి పెట్టామని తగ్గిన ధరలతో నష్టపోవాల్సి వస్తోందంటూ రైతులు వాపోతున్నారు. తమ అవసరాన్ని వ్యాపారులు అవకాశంగా మార్చుకుని ధరలు తగ్గిస్తున్నారని అధికారులు చొరవ తీసుకుని ధాన్యం సేకరణలో నిబంధనలు సడలించి ధాన్యం సేకరణ చేపట్టాలంటూ రైతులు కోరుతున్నారు.